మాయమ్మ కదలి వస్తున్నది, మాయమ్మ కదలి వస్తున్నది. ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తాన మాడడానికి, మాయమ్మ తాన మాడడానికి. అమ్మోలే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. చల్లంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్లగూడులో ఎలక దొరపడడంతో బెదిరిన కోళ్లు కూయడం వల్ల కోడికోత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలను భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి, ఎవరి అందగత్తే, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి, ఎవరు ఏవాడే ఏది నీవు నవలి బామ ఏది నీ పేరు, ఏటే పిల్ల కన్నవారు మాకన్న పిల్ల అట్టవారు వడపాడా, వడపాడు నిన్నెప్పుడు నేను చూడలేదే, నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూశానురా జాలారి. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి మొక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్యురాలు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊర్లో ఉన్నారు? ఉన్నారా జాలారి, మేము 7 అక్క చెల్లెళ్ళం. పెద్దక్క పల్లె సారథి జాలారి, దాని పేరు కాళికమ్మ జాలారి, దాని పేరు కాళికమ్మ. చిన్నక్క సీనగంగ జాలారి, దాని పేరు సోమలమ్మ జాలారి, దాని పేరు సోమలమ్మ. మధ్యన ఉన్నది రో జాలారి, మందసనున్నది రో జాలారి, దాని పేరు అన్నపూర్ణమ్మ. రాజాకు గ్రామములో జాలారి, కొలువై ఉన్నది రో జాలారి, దాని పేరు పాలపురమ్మ. పెదకానాపురములో జాలారి, కొలువై ఉన్నది రా జాలారి, దాని పేరు నెల్లిపురమ్మ. ఒరే జాలారి, అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే. సువర్ణపురములో ఉన్న జాలారి, కొలువై ఉన్నది రో జాలారి, దాని పేరు సోమలమ్మ. ఏంటే పిల్ల, అందరూ అమ్మవారి పేర్లు చెప్పేస్తున్నావు, నువ్వు పెద్ద అమ్మవారిలాగా. అవునురా జాలారి, నేను పెద్దమ్మోర్నే, నీకు అమ్మలాంటి దానిని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. ఒలే పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసు నా మనసు ఒలి బామ రెండొక్కటైతేని, నా ఒలి బామ రెండొక్కటైతేని, నీ తనువు నా తనువు ఒలి బామ రెండు కలిస్తేని, నా ఒలి బామ రెండు కలిస్తేని, లోకానికి అంతటకు ఒలి బామ కనువిందు కాదేటి, నా ఒలి బామ కనువిందు కాదేటి. ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడటం తప్పు కదా. ఒలే పిల్ల, ఈ కిట్టుగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు. అమ్మోరు తల్లి ఎవరనుకున్నవురా జాలారి, ఏమనుకున్నదో
మరి